హలో బ్రేకింగ్ చూస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి నియామక పత్రాలను అందజేస్తున్నారు. ఇక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కార్యక్రమం జరగనుంది. గురుకులాల్లో టీఎల్, జేఎల్, టీజీటీలుగా 4,638 మంది, పోలీస్ శాఖలో 565 మంది, అదేవిధంగా పిఎస్సి పరిధిలోని ఫిజియోథెరపిస్టులకు 41 మందికి, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లకు 16, అసిస్టెంట్ స్టాఫ్ లిస్టులకు అధికారులకు 9, గురుకుల ప్రిన్సిపల్లకు 9 కలిపి మొత్తం 75 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను అందుకోనున్నారు. హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 5,278 మందికి నియామక పత్రాలను అందజేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక గురుకులాల్లో టీఎల్, జేఎల్, టీజీటీలుగా 4,638 మంది, పోలీస్ శాఖలో 565 మందితో పాటు పిఎస్సి పరిధిలోని ఫిజియోథెరపిస్టులు 41 మంది, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు 16, అసిస్టెంట్ స్టాటికలిస్ట్ అధికారులకు 9, గురుకుల ప్రిన్సిపల్లకు 9 కలిపి మొత్తం 75 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను అందుకోనున్నారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం వేదికగా ఉద్యోగ నియామక పత్రాలను అయితే అందజేయనున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరకపోవడం, నిరుద్యోగులంతా నిరుత్సాహంగా ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో అనుకున్నట్టుగానే నోటిఫికేషన్లు విడుదల చేయడం, ఇటు గతంలో పరీక్షలు నిర్వహించి ఆగిపోయినటువంటి ఈ నియామకాలను భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి 15,441 ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్సులకు సంబంధించి సుమారుగా 6,596 పోస్టులను కూడా వాటికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. కారుణ్య నియామకాలు సింగరేణికి సంబంధించి, అదేవిధంగా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి 178 మందికి, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇటు కారుణ్య నియామకాలే కావచ్చు, లేకపోతే గతంలో పరీక్షలు నిర్వహించి రిక్రూట్మెంట్ చేయనటువంటి వాటి అన్నిటికి కూడా వెంటనే కొత్త ప్రభుత్వం రాగానే భర్తీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడించడమే కాకుండా వాటికి సంబంధించిన భర్తీ కూడా చేస్తున్నారు. ఈ రోజు నియామక పత్రాలను అయితే ఈ రోజు సుమారుగా 5,278 మందికి అయితే ఈ రోజు నియామక పత్రాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క నియామక పత్రాలు అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా సాయంత్రం 4:30 అయితే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్ రిక్రూట్మెంట్ బోర్డు డిపార్ట్మెంట్ లో సుమారుగా 4,638 లెక్చరర్ పోస్టుల నియామక పత్రాలు ఈ రోజు అభ్యర్థులకు ఇవ్వనున్నారు. అదేవిధంగా అందులో డిగ్రీ లెక్చరర్లు ఉన్నారు, జూనియర్ లెక్చరర్లు ఉన్నారు, అదేవిధంగా టీజీటీ లెక్చరర్లు కూడా ఉన్నారు. అదే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా 565 పోస్టులకు సంబంధించి నియామక పత్రాలను అయితే ఈ రోజు ఇవ్వనున్నారు. అందులో కూడా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ఎస్పీ ఫోర్సు, ఫైర్ సర్వీసు, జైళ్ల శాఖ, ఇటు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి నియామక పత్రాలను అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్తా ఉన్నది. ఇటు ఈ యొక్క ఫిబ్రవరి నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా మరొకసారి డిసెంబర్ లో కూడా నోటిఫికేషన్ ఉంటాయని చెప్పడం జరుగుతోంది. సంవత్సరంలోపై ఈ యొక్క 2 లక్షల ఉద్యోగాలను అయితే భర్తీ చేయాలని చెప్పి లక్ష్యంతో రేవంత్ సర్కార్ అయితే ముందుకెళ్తా ఉన్నది. అందులో భాగంగానే ఇటు ఫిజియోథెరపీ కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గురుకులం ప్రిన్సిపాల్స్ తదితర పోస్టులకు సంబంధించినటువంటి నియామక పత్రాలను ఈ రోజు ఇస్తున్నటువంటి రేవంత్ సర్కార్ మరిన్ని ఉద్యోగ నియామకాలు అయితే చేపట్టనుంది. ఈలోపు మరొకసారి కూడా లోక్సభకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టాలని భావిస్తున్నాం. అందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నది. మొన్ననే 11,062 పోస్టులకు డిహెచ్ ప్రకటించింది. 5,563 పోస్టులకు ఇటు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పన కోసం అయితే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తా ఉంది. గత సర్కార్లో జరిగినటువంటి ఏదైతే 15 పేపర్లు ప్రశ్నపత్రాలు లీకేజ్ అయినాయో, ఈ లీకేజ్ సంబంధించినటువంటి అంశాల్లో గట్టిగా అంటే ఎలాంటి
అవకతవకలు జరగకుండా ఉండేందుకైతే ఒక పకడ్బందీ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఇటు పరీక్షల నిర్వహణ కానీ లేకపోతే ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఒక పారదర్శకంగా అయితే బోర్డును నియామకం చేసి ముందుకెళ్తా ఉన్నది. మొత్తానికైతే ఈ రోజు అయితే ఎల్బీ స్టేడియం వేదికగా మరొకసారి కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనుంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.